హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2024కి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చానమాట. సో ఐసెట్ 2024కి సంబంధించి చాలామందికి అయితే ర్యాంకులు అయితే వచ్చేసాయి, రిజల్ట్ అయితే రిలీజ్ చేసేసారు. సో కౌన్సిలింగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారనమాట. సో ఐసెట్ కౌన్సిలింగ్ వచ్చేసి మేబీ ఉంటే ఆగస్టు 3rd వీక్ని కానీ లాస్ట్ వీక్ నుంచి కానీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంకా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి మేబీ ఆగస్టు 1st వీక్లో కానీ ఆగస్టు 2nd వీక్లో కానీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసి ఆగస్టు 3rd వీక్లో కానీ 4th వీక్ కానీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈ డాక్యుమెంట్ ఎందుకు, ఎక్కడ వాడతారు, ఎవరిస్తారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐసెట్ కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట ఇదైతే. సో అంతకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్లు కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకైతే అందజేస్తాను. అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు వాటికి సంబంధించి అప్డేట్లు అయితే మీకైతే అందజేస్తాను అనమాట. సో అచీవ్మెంట్ జోన్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం ఈ డాక్యుమెంట్ గురించి అయితే ఒకటైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో అసలు ఆ డాక్యుమెంట్ ఏందనేది అయితే ఈ వీడియోలో తీసుకుందాం. సో మనకు వచ్చేసి కౌన్సిలింగ్ అయిపోతుంది కదా. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తారు కదా. అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. తర్వాత ఒక డాక్యుమెంట్ ఇస్తారు మనకి. ఫస్ట్లో ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ని ఫిలప్ చేయాలి. తర్వాత ఐసెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే ఆ డాక్యుమెంట్ గురించి ఒక వీడియో చేశాను. అలానే ఐసెట్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేశాను కదా. సో ఆ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఐసెట్ ప్లేలిస్ట్లో. సో వాళ్ళైతే చూసేయండి అనమాట, ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మొత్తం మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకుంటే ఈ డాక్యుమెంట్ అయితే ఇస్తారనమాట. అసలు ఈ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, దీని యూజెస్ ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఇదేనమాట డాక్యుమెంటు. సో ఐసెట్ కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత నీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పే ఒక డాక్యుమెంట్ అనమాట. సో ఈ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సో ఇతను కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో చేరడానికి ఎలిజిబిలిటీ అవుతారు, ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ అవుతాడు అని చెప్పే ఒక రిసిప్ట్ అలాంటిది అనమాట. సో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. నీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు ఎలిజిబుల్ అవుతావు అని చెప్పే ఒక డాక్యుమెంట్ అనమాట ఇది. సో ఇది కౌన్సిలింగ్ రోజు ఇస్తారనమాట. నీ కౌన్సిలింగ్లో నీ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేసిన తర్వాత అన్నీ సరిగా ఉంటే నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా అయిపోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి నీకు ఇదైతే ఇస్తాడనమాట. ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి నువ్వు ఏదైతే వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటావో, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడైతే వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటావో, వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత నీకు కాలేజ్ అయితే అలౌట్ అవుతుంది కదా. ఆ కాలేజీలో అలౌట్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కదా కాలేజీకి వెళ్ళి. అప్పుడు ఈ డాక్యుమెంట్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి అనమాట. సో ఈ డాక్యుమెంట్ ఏంటి, నీ సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇతను కాలేజీలో చేరడానికి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నాడని చెప్పి ఒక రిసిప్ట్ లాంటిది అనమాట ఇది. సో ఇది మీరు కాలేజీలో తీసుకెళ్ళి చూపించాలన్నమాట. ఒకవేళ ఇది లేకపోతే మిమ్మల్ని అయితే జాయిన్ చేసుకోరనమాట. ఇది లేకపోతే మీరైతే కౌన్సిలింగ్ అటెండ్ అయినట్టు సాక్ష్యం అయితే ఉండదన్నమాట. సో అప్పుడు మీరు మేనేజ్మెంట్ కోటాలో అయితే సీటు కావాలనుకుంటే తీసుకోవాలి, కానీ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అయితే చదువుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు, కౌన్సిలింగ్ అయిపోయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన దగ్గర నుంచి కాలేజీలో జాయిన్ అయినంత వరకు ఇది అయితే చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాలి. సో ఈ డాక్యుమెంట్లో అసలు ఏముంటాయి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం అసలు. సో టాప్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అని ఉంది, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో వెరిఫికేషన్ డేట్, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు సెట్ అయింది, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అయిపోయింది అనేది అయితే డేట్ ఉంటుంది. అలానే హెల్ప్ లైన్ సెంటర్, మీరు ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్ యొక్క కోడ్ అయితే ఉంటుంది. తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మైనారిటీయా కాదా, డిగ్రీ పాస్ అయ్యారా లేదా, 3 years డిగ్రీయా 4 years డిగ్రీయా, లోకల్ అంటే ఇక్కడ మీరు ఓయూనా ఏయూనా ఎస్యూనా అనేది అయితే వస్తుందన్నమాట. ఆ కేటగిరీనా, మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యారు, 2023నా లేకుంటే 22నా అనేది అయితే ఉంటుందన్నమాట. అలానే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉందా మీకు అనేది అయితే ఉంటుంది. అలానే మీరు స్పోర్ట్స్లో కానీ ఎన్సీసీలో కానీ ఉన్నారా అంటే అక్కడ ఉంటుందన్నమాట. లేకపోతే లేదని వస్తుంది, 0 అని అయితే వచ్చింది. సో ఇదైతే టాప్లో ఉంది. ఇప్పుడు రిసిప్ట్ కింద ఏముంటుందో చూసుకుందాం. సో కింద ఇచ్చిన టేబుల్ చూసుకుంటే ఇక్కడ సర్టిఫికేట్స్ వాటి స్టేటస్ అనమాట. సో క్యాండిడేట్ సర్టిఫికేట్స్ వాటి స్టేటస్ అయితే కింద టేబుల్లో ఇచ్చారనమాట. ర్యాంక్ కార్డు తెచ్చాడు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది, డిగ్రీ సర్టిఫికేట్ ఉంది అన్నట్టు. సో క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నాయా, టీసీ ఉన్నాయా అని అయితే ఉంటాయి. సో మైనారిటీ ఇక్కడ పిహెచ్ కేటగిరీ అని ఉంది కదా, నాట్ అప్లికబుల్ అన్నమాట.
సో ఇక్కడ చూసారా ఎలిజిబుల్ ఫర్ బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అని ఉంది. సో ఇంటర్లో మ్యాథ్స్ కనుక చేసినట్టయితే మీరు బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏకి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. అలానే కింద అండర్టేకింగ్ అనేది ఒక నోట్ ఉంటుంది, తర్వాత మన సిగ్నేచర్ ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే ఉంటుంది, తర్వాత స్టాంప్ అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా ఇదనమాట ఈ సర్టిఫికేట్ రిసిప్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఈ రిసిప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు కాలేజీలో జాయిన్ అవ్వడానికి, ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అవ్వడానికి, లేకుంటే మీరు మేనేజ్మెంట్ కోటాతో చేయాల్సి ఉంటుంది మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ. సో ఈ సర్టిఫికేట్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలానే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.